హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో ఒక టాప్ 3 అప్డేట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ఎన్టీఏ నుంచి, 2 ఎంసీసీ నుంచి, 3 ఆంధ్రప్రదేశ్లోని అప్డేట్ అనమాట. సో ఇవి మనకు ఇంతకు ముందే రిలీజ్ అయినాయి, కానీ నేను వీటికి సపరేట్గా వీడియో చేసే ఓపిక లేదు, అంత టైము లేదు. సో సారీ ఫర్ ద లేట్ అప్డేట్. కాకపోతే మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ పర్టికులర్ వీడియో చేస్తా ఉన్నాను. వీడియో చూడడానికి ట్రై చేయండి. సో వీలుంటే ప్రతి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఎవరైనా నీట్ యూజీ కౌన్సిలింగ్ రిలేటెడ్ జీరో నాలెడ్జ్ ఉంది, సార్ మీతో మాట్లాడాలి, మీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో మీకు అక్కడ డైరెక్ట్ మెసేజ్ వస్తుంది, నీట్ యూజీ మెంటర్షిప్ అని కామెంట్ చేయండి. మెంటర్షిప్ డీటెయిల్స్ వస్తాయి, అక్కడ పేమెంట్ చేసి మీరు జాయిన్ అవ్వండి. మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తాము, నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ అని ఇస్తారు. అండ్ చాలా మందికి మనకు ఆల్ ఇండియా కోటాలో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. కొంతమందికి డీమ్డ్ యూనివర్సిటీలలో జాయిన్ అవ్వాలంటుంది, కొంతమందికి సీక్యాట్లో జాయిన్ అవ్వాలంటుంది, దాంతోపాటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కానీ తక్కువ ప్రైస్లో జాయిన్ అవ్వాలంటుంది. అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది, ఓకేనా? సో ఆ గూగుల్ ఫామ్లో ఫిల్ చేయండి. సీక్యాట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి, అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. మీకు ఏదైనా డీమ్డ్ యూనివర్సిటీ ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే ఏదైనా సీక్యాట్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సో జాయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తారు, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. ఓకే, సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకు ఎంసీసీ నుంచి వచ్చింది, 6/8/2024 రోజున రావడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇండియన్ టు ఎన్ఆర్ఐ కన్వర్షన్ చేసుకోవడానికి ఇండియన్ అని పెట్టుకున్నారో వాళ్ళు ఒకవేళ వాళ్ళ యొక్క స్టేటస్ని ఎన్ఆర్ఐగా మార్చుకోవాలనుకుంటే, చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉంటారు, తెలియదు, ఎన్ఆర్ఐ కాకుండా ఇండియన్ అని పెట్టుకొని ఉంటారు. సో ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇండియన్లోకి రారు. సో అలాంటి వాళ్ళు కన్వర్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మీకు దీనిలాగానే క్యాస్ట్ కన్వర్షన్కి సంబంధించి కూడా ఎంసీసీ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, దాన్ని కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది ఓబీసీ, జనరల్, ఎస్సీ, ఎస్టీ తెలియకుండా సో రాంగ్గా పెట్టుకుని ఉంటారు, వాళ్ళు కూడా కన్వర్ట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇస్తారు. ప్రజెంట్ మనకు ఇండియన్ టు ఎన్ఆర్ఐ ఎవరైనా క్యాండిడేట్స్ మీ నీట్ యూజీ అప్లికేషన్లో ఎన్ఆర్ఐకి బదులు మీరు ఇండియన్ అని పెట్టుకున్నట్లయితే ప్రజెంట్ మీరు ఎన్ఆర్ఐగా కన్వర్ట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఇచ్చారు. సో ఎన్ఆర్ఐగా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు 7th August 2024 నుంచి 10th August 2024 వరకు మీరు ug.nri.mcc@gmail.com కి మీరు మెయిల్ అనేది పంపించాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఈ మెయిల్ పంపించడానికి ఈ అనెక్షర్ 1 ఏదైతే ఉందో ఈ అనెక్షర్ 1ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఎన్ఆర్ఐ స్టేటస్ డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా అందరికీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇండియన్స్ కాకుండా ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఉంటారు కదా, కంప్లీట్ ప్యూర్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్, ఆ ప్యూర్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఇండియన్ అని పెట్టుకున్నట్లయితే ఎన్ఆర్ఐ కన్వర్ట్ చేసుకోవడం కోసం ఈ ఫామ్ని అయితే మీరు ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఇక్కడ ఓకేనా డాక్యుమెంట్స్ క్లెయిమింగ్, రిలేషన్షిప్ ఆఫ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్ అండ్ ఎంబసీ స్పాన్సర్, ఎన్ఆర్ఐ స్కోర్ కార్డ్. మనకు ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది డీమ్డ్ యూనివర్సిటీలలో కానీ లేకపోతే ఎయిమ్స్ ఢిల్లీ లాంటి దాంట్లో, వాటి కోసం కొంతమంది ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మిగతా వాళ్ళు మన స్టేట్లలో సీక్యాట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఎన్ఆర్ఐ స్టేటస్ అనేది మార్చుకోవాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ప్యూర్ ఎన్ఆర్ఐస్ ఉన్నారు కదా వాళ్ళు ఇండియన్ టు ఎన్ఆర్ఐ కన్వర్ట్ చేసుకున్నారంటే ఇంకా ఇండియన్కి ఉండే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో కౌన్సిలింగ్లో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఉండవు, ఓకేనా? సో ఇది ఇండియన్ టు ఎన్ఆర్ఐ కన్వర్షన్ చేసుకునే వాళ్ళు. వన్స్ మీరు ఎన్ఆర్ఐ కన్వర్ట్ చేసుకున్నారా ఇంకా అన్ని రౌండ్స్లో మిమ్మల్ని ఎన్ఆర్ఐగానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది ఎంసీసీ నుంచి వచ్చిన అప్డేట్. సో ఇది 25th July రోజు వచ్చింది, కానీ మీకు అప్డేట్ ఇవ్వలేదు. సో ఏదైతే ఎన్టీఏ ఇష్యూ అనేది మీకు తెలుసు కదా, ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవడానికి చాలా మంది వాళ్ళ మార్క్స్ షీట్స్ మారినాయని లేకపోతే వాళ్ళ యొక్క ఓఎంఆర్ షీట్స్ మారినాయి అనేది సో చాలా వైరల్ అయింది న్యూస్. అలాంటి వాటికి చాలా గ్రీవియన్సెస్ రావడం వల్ల స్టూడెంట్స్ నుంచి ఎన్టీఏ వాళ్ళు మీ యొక్క నీట్ స్కోర్ కార్డ్ అండ్ నీట్ సంబంధించిన ఓఎంఆర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉమాంగ్ వెబ్సైట్ అండ్ లాకర్ ప్లాట్ఫామ్స్ ఏమైతున్నాయో వాటిలలో పెట్టడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి మళ్ళీ ఒకసారి మీ ఓఎంఆర్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవాలి, మీ స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఉమాంగ్ వెబ్సైట్ కానీ లాకర్లోకి వెళ్ళి కానీ మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ యొక్క నీట్ స్కోర్ కార్డ్ కన్ఫర్మేషన్ పేజ్, ఓకేనా, కన్ఫర్మేషన్ పేజ్, నీట్ స్కోర్ కార్డ్ అండ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు ఎవరైనా సార్ మా ఓఎంఆర్ షీట్ మీరు డౌన్లోడ్ చేసుకోలేదు, మాకు మార్కులు కొంచెం తగ్గినట్టు అనిపించింది అంటే జస్ట్ ఫర్ యువర్ క్లారిఫికేషన్, అంటే జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది ఎన్టీఏ నుంచి వచ్చిన అప్డేట్. మీరు ఎవరైనా ఉంటే అక్కడ లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లాగిన్ ప్రాసెస్ అనేది నేను చెక్ చేయలేదు, అంత టైం కూడా లేదు. మీరు ఉమాంగ్ కానీ లాకర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా అందులోకి వెళ్ళి మీ యొక్క ఓఎంఆర్ షీట్స్ని
డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎన్టీఏ నుంచి అప్డేట్. ఇది ఎప్పుడో వచ్చింది 10 days బ్యాకే, కానీ నేను మీకు చెప్పడం లేట్ అయిపోయింది. వచ్చేసరికి ఈ ఏడాది నుంచే వైద్య కళాశాలలో ఈడబ్ల్యూఎస్ కోటా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. ఇది కొంతమంది స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్. అంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే గుడ్ న్యూస్, మిగతా క్యాస్ట్ అన్నిటి కూడా కంప్లీట్ గా బ్యాడ్ న్యూస్. అయితే ఇలాంటి న్యూసే మనకు తెలంగాణలో కూడా వచ్చింది. కానీ తెలంగాణలో ఇచ్చిన ప్రాస్పెక్ట్స్లలో 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు మనకి ఎక్కడా కూడా ఇవ్వలేదు, మెన్షన్ చేయలేదు. మేబీ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చేటప్పుడు ఇస్తారా తెలియదు, కానీ నోటిఫికేషన్ లో మాత్రం 10% రిజర్వేషన్ ఇస్తున్నామని అయితే ఎక్కడా మెన్షన్ చేయలేదు. అయితే ఇక్కడ మనకి ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సంవత్సరం నుంచి ఎన్ఎంసి డైరెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజీలలో 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తాము అన్నట్టు మనకు ఈ ఆర్టికల్లో అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు ఈడబ్ల్యూఎస్ ని ఎలా ఇస్తున్నారంటే సూపర్ న్యూమరీ సీట్స్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అన్ని సీట్లలో ఆల్ మెడికల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏ క్యాట్ లో ఉన్న సీట్లలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇవ్వబోతున్నారు. సో ఒకవేళ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ప్రజెంట్ ఉన్న సీట్ల నుంచి తీసి రిజర్వేషన్ అనేది ఇస్తే మనకు 50% ఓపెన్ సీట్స్ ఉన్నాయి కదా, ఇందులో నుంచి 40% యుఎన్ఆర్ అవుతాయి. ఓకేనా, 10% సీట్స్ రిజర్వ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అవుతాయి. ఓకేనా, అంటే 10% ఆఫ్ ద టోటల్ సీట్స్ అనేవి కంప్లీట్లీ రిజర్వ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కి వెళ్ళిపోతాయి. సో ఈడబ్ల్యూఎస్ కి వెళ్ళిపోవడం వల్ల ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గుడ్ న్యూస్. అంటే వాళ్ళకి ఏంటంటే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. టోటల్ సీట్లలో 10% ఆఫ్ ద రిజర్వేషన్ అంటే ఈక్వల్ టు బీసీబీ దగ్గరలో ఎస్సీ రిజర్వేషన్ 15% కదా, అలా మనకు 10% ఆఫ్ ద రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది అన్నట్టు. సో ఉత్తర్వులు జారీ అయ్యాయి అన్నట్టు మనకు ఈ ఆర్టికల్లో అయితే ఉంది. అయితే మనకు యాక్చువల్ గా సీట్లు పెంచే ఆప్షన్ ఉండకపోవచ్చు కొన్నిసార్లు, ఎందుకంటే 250 సీట్లు అనేది మినిమం లిమిట్ అనమాట. ఓకేనా, అండ్ ఏదైనా కాలేజీలలో సూపర్ న్యూమరీ పోస్టులు, ఓకేనా, సూపర్ న్యూమరీ పోస్టులు ప్రజెంట్ యాడ్ చేసి మనకు ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నారు. అదే విధంగా కొత్త సీట్లు పెంచి 10% రిజర్వేషన్ ఇస్తారా, లేదు ఉన్న సీట్లలోనే 10% రిజర్వేషన్ ఇస్తారా? కొత్త సీట్లు 10% పెంచి ఇస్తున్నారు అంటే, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మనకి ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం 10% సీట్స్ పెంచిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇస్తున్నారు. అలా గనక ఇస్తే ఈడబ్ల్యూఎస్ తో పాటు అన్ని క్యాస్ట్ల వాళ్ళకి కూడా గుడ్ న్యూస్. లేదు ప్రజెంట్ ఉన్న సీట్లలోనే 10% ఇస్తున్నారంటే ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గుడ్ న్యూస్, మిగతా క్యాస్ట్ల అన్నిటికీ కూడా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఓపెన్ కోటాలో ఉండాల్సిన 50 సీట్లు కాస్త ఓపెన్ కోటాలో ఉండే 40 సీట్లు అయినప్పుడు కంప్లీట్ గా ఓసీ క్యాండిడేట్స్ కి కట్ ఆఫ్ పెరుగుతుంది, ఎందుకంటే 10 సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి. కొంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు, టాప్ క్యాండిడేట్స్ ఉంటారు, వీళ్ళు ఓపెన్ కోటాలో సీట్ తీసుకోవాలనుకుంటారు. వీళ్ళకు కూడా 10 సీట్లు తగ్గినప్పుడు ఖచ్చితంగా మనకు కాంపిటీషన్ అనేది ఓపెన్ లో సీట్లు లేవు కాబట్టి వాళ్ళ యొక్క రిజర్వేషన్లలో కాంపిటీషన్ పెరుగుతుంది. సో ఈ విధంగా క్యాస్ట్లకి పర్టికులర్ ఓపెన్ కేటగిరీ బీసీ ఎస్సీ ఎస్టీలకు అయితే సో కొంచెం బ్యాడ్ న్యూస్ అయింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే కంప్లీట్ గా గుడ్ న్యూస్ ఒకవేళ ఇంప్లిమెంటేషన్ అనేది జరిగితే. దీనికి సంబంధించి అఫీషియల్ జీవో కానీ అఫీషియల్ లెటర్ కానీ మనకి ఎక్కడా కూడా లేదు పబ్లిక్ డొమైన్ లో. సో ఇది మీకు ఈ రోజున్న అప్డేట్స్ సో మన ఛానల్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.